ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు చాలాసార్లు ఉపమానాల ద్వారా మాట్లాడాడు. ఈరోజు ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన ఉపమానం గురించి తెలుసుకుందాం. అది వృక్షం గురించి. 1. యేసు చెప్పిన మాట. యేసు ప్రభువు ఇలా అన్నాడు, మంచి వృక్షం చెడు ఫలములు కాయదు, చెడు వృక్షం మంచి ఫలములు కాయదు. మత్తయి 7వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని అర్థం చాలా లోతైనది. 2. ఆత్మీయ అర్థం. వృక్షం అంటే మన జీవితం, వేర్లు అంటే మన హృదయం, ఫలాలు అంటే మన మాటలు, పనులు, ప్రవర్తన. మన హృదయం దేవునితో నిండితే మన జీవితంలో మంచి ఫలాలు కనిపిస్తాయి. మన హృదయం లోకంతో నిండితే చెడు ఫలాలు బయటపడతాయి. 3. అత్తి చెట్టు. ఉదాహరణ. యేసు ప్రభువు ఒక అత్తి చెట్టును చూశాడు. ఆ చెట్టులో ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. అప్పుడు ఆయన చెప్పిన సందేశం ఇదే: బయట భక్తి ఉండి లోపల ఫలం లేకపోతే దేవునికి అది ఇష్టం కాదు. 4. మనకు బోధ. ఈరోజు యేసు మనను అడుగుతున్నాడు, నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? ప్రేమ, క్షమ, సహనం, దయ. ఇవి ఫలాలు. ఇవి మనలో కనిపిస్తే మన వృక్షం మంచిదని అర్థం. చివరిగా, ప్రియమైనవారలారా, యేసు చెప్పిన వృక్షం మన జీవితం. మన వేర్లు ఆయనలో ఉంటే మన ఫలాలు దేవునికి మహిమ తీసుకొస్తాయి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.